ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద వచ్చినటువంటి లైంగిక వేధింపులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ తరలిస్తున్నారనేటువంటి వార్తలు వచ్చాయి. అలాగే జానీ మాస్టర్ భార్య కూడా ఈరోజు నార్సింగి పోలీస్ స్టేషన్కి వెళ్ళటం జరిగింది. ఎందుకంటే ఆయన భార్య మీద కూడా బాధితురాలు కంప్లైంట్ ఇవ్వటం. సో దాంతో ఆమె విచారణకు హాజరవటం జరిగింది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫిలిం ఇండస్ట్రీలో చాలా వరకు ఆయన మీద చర్యలు తీసుకోవాలని, ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఇక ఒకళ్ళిద్దరు మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళు తమకు తెలిసినంత వరకు జానీ మాస్టర్ చాలా మంచి వ్యక్తిని, హుందాతనంగా వ్యవహరించేటువంటి వ్యక్తిని, ఆయన గురించి ఇలాంటి వార్తలు వినాల్సి వస్తుందని అసలు అనుకోలేదని, సో విచారణ జరుగుతుంది కాబట్టి పోలీసులు ఏం చెప్తారో వేచి చూద్దామని, అప్పటి వరకు తామేం మాట్లాడలేమని చెప్పి కొంతమంది చెప్తూ వచ్చారు. ఇక జానీ మాస్టర్ జనసేన పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాబట్టి జనసేన పార్టీ తాత్కాలికంగా ఆయన సస్పెండ్ చేసింది. సో విచారణ పూర్తయ్యి విచారణలో ఏదైనా తేలిన తర్వాతే వాళ్ళు ఏదో ఒక నిర్ణయం తీసుకునేలాగా అనిపిస్తున్నారు. ఇక దీనికి సంబంధించే జనసేన నేత నాగబాబు స్పందించడం జరిగింది. సో ఆయన దేనికి స్పందించాడనేది తెలియదు, కానీ దాదాపుగా దీనికే అని చెప్పి అయితే అందరూ అనుకుంటున్నారు. నేను కూడా అదే అనుకుంటున్నా. ఎందుకంటే ట్విట్టర్ వేదికగా ఆయన ఒక 2 ట్వీట్లు చేశాడు. ఒక ట్వీట్ ఏంటి అంటే, చట్టపరంగా నేరం రుజువయ్యే వరకు కూడా కేవలం అతను నిందితుడు మాత్రమే కానీ నేరస్తుడు కాదు అని చెప్పి ఒక ట్వీట్ చేశాడు. అలాగే ఇంకొక ట్వీట్ చేయటం జరిగింది, నువ్వు విన్నది ఏది కూడా నమ్మొద్దు, ఎందుకంటే ప్రతి విషయానికి 3 కోణాలు ఉంటాయి. ఒకటి నీది, రెండవది అవతల వ్యక్తిది, మూడవది అసలు నిజమేంటి అనేది. ఇది ఆయన చేసినటువంటి 2 ట్వీట్లు. అంటే ఇవి జానీ మాస్టర్కు మద్దతు తెలిపే విధంగా ఉన్నాయి. అసలు విషయం తేలే వరకు కూడా జానీ మాస్టర్ని దోషి అని చెప్పి ఎవరు అనుకోవద్దు, అతని తప్పు చేశాడు అని చెప్పి అనుకోవద్దు అనే విధంగా ఒక ట్వీట్. రెండవది ఎవరి కోణం వాళ్ళకు ఉంటుంది, అసలు అందరిది విన్న తర్వాత ఫైనల్ నిజం ఏంటనేది ఇంకోటి ఉంటుంది, అదేంటనేది తేలాలి అనేది రెండవ అంశం. సో ఓవరాల్గా నాగబాబు ఇండైరెక్ట్గా జానీ మాస్టర్కి సపోర్ట్ చేశారు అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. మరి అసలు నిజాలేంటో పోలీసులు ఏ విధంగా వెలికి తీస్తారు ఏంటి అనేది తేలాలి.